మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏంట్రా ఈ డాన్స్ ఏంటి, ఈ డాడీ అనడం ఏంటి, గోల్ ఏంట్రా? సరే గాని ఈ రోజు ఏంట్రా? సండే డాడీ. సండే అన్న విషయం నాకు తెలుసు. ఈ రోజు ఫాదర్స్ డే రా. ఫాదర్స్ డే విష్ చేయవా? చేశాను కదా డాడీ. ఎప్పుడు చేసావురా? ఫోన్ లోకి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేస్తే నా స్టేటస్ ఫాదర్స్ డే అనేసి ఉంటది. ఫాదర్స్ డే అనేసి ఉంటది. వాట్సాప్ లో విష్ చేశాడా? అరే మీరేంట్రా ఎదురుగా తండ్రిని పెట్టుకుని ఫోన్ లో వాట్సాప్ లో విష్ చేశా, ఇన్స్టాగ్రామ్ లో విష్ చేశా అని చెప్తారు. వీళ్ళేం జనరేషన్ అండి? మాట్లాడితేమో జెన్జీ, జెన్ బీటా, జెన్ మెటా అంతేనా? అంటే ఏంటి? మీ పాతకాలం లాగా పొద్దున్నే తలక్షణం చేసి నుదుటిని బొట్టు పెట్టి కాళ్ళకి దండం పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారు అని సనాలన్నా. ఆల్ఫా కిడ్స్ డాడీ, ఆల్ఫా కిడ్స్. ఇంతకి నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు? టీచర్ సరిగ్గా చెప్పట్లేదు డాడీ. సరిగ్గా చెప్పకపోవడం ఏంట్రా? లక్షలు లక్షలు పోసి స్కూల్ కి ఫీజులు కడుతుంటే టీచర్ కి సరిగ్గా చెప్పకపోవడం ఏంట్రా? ఏ సరిగ్గా చెప్పలేదు? గ్రావిటీ ఎవరు కనిపెట్టారు? న్యూటన్ కనిపెట్టాడు. ఎప్పుడు కనిపెట్టాడు? ఒక వయసు వచ్చాక అదేదో ఆలోచన వచ్చి అప్పుడు కనిపెట్టాడు. ఏ నాకు కూడా ఆ వయసు వచ్చిన తర్వాత చదువుకుంటానులే డాడీ. సరే గాని ఇంతకీ ఇప్పుడు నేను నీకు సూపర్ హీరోనా కాదా? నువ్వెలా అవుతావు డాడీ సూపర్ హీరోవి? అదేంట్రా అంత మాట అనేసావు? చూసారండి జనరేషన్ వాళ్ళు, నేను వీడికి సూపర్ హీరోని కాదంట, వీడితో ఎలాగైనా మా నాన్న సూపర్ హీరో అనిపించుకుంటాను. మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, ఆవిడని రానివ్వండి, ఆవిడని ఓ మంచి సలహా అడిగి వీడి చేత ఎలాగైనా మా నాన్న సూపర్ హీరో అనిపించుకుంటాను. ఏం వచ్చేసారండి? ఏంటి ఎంత లేట్ గా వచ్చారు? ఏంటి దారిలో వచ్చేటప్పుడు బల్లి మీద పడింది. మీ వయసే మీద పడింది, బల్లి పడదా? ఏంటి రాజీవ్ గారు, నన్ను తిట్టించడానికి పిలిచారా? నేను మిమ్మల్ని తిట్టించడానికి ఏంటండి? చూసారుగా ఈ వయసు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో. అందుకే మీ హెల్ప్ కావాలి నాకు. మీరు ఏం చేయాలంటే ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు వీడి చేత మా నాన్న నాకు సూపర్ హీరో అని వీడు అనాలి, అది నేను వినాలి. వీడితోటి మీరు ఎలాగైనా చేయించాలి. అదా మ్యాటర్. మూసుకో సార్, ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుద్దాము. దేనికి సార్? అందులో పిల్లలు ఉంటారు కదా, అసలు ఫాదర్స్ కి ఎలా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ వాల్యూ ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఓకే, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, బాండింగ్ అవన్నీ చూసి వీడున్నారు కదా 360 డిగ్రీ మారిపోతాడు. ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పిలిపించేయండి వాళ్ళని. సరే సార్, మీరు మీ సుపుత్రుడితో అక్కడ కూర్చోండి, నేను వాళ్ళు పిలిపిస్తా. అసలు ఫాదర్స్ వాల్యూ ఏంటి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా వాల్యూ ఇవ్వాలి తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు. వన్స్ అగైన్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏంటి రాంప్రసాద్, నువ్వు కూడా వచ్చావా? ఏంటి ఈ మధ్యన కనపట్లేదు? ఆయన ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను. 2 సినిమాలకి హీరోగా చేస్తున్నా. ఏంటి 2 సినిమాలకు హీరోగానా? కొంచెం ఆ ప్రొడ్యూసర్ నంబర్ నాకు ఇవ్వా. దేనికన్నా? ఏమే వెళ్ళి పరామర్శిద్దామని. ఆ తర్వాత ఎలాగో లాస్ అయిపోతారుగా, ముందుగానే పరామర్శిస్తే అయిపోతుందో పని అని. నాన్న ఇవాళ ఫాదర్స్ డే కదా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నాన్న నేను అంటే ఇష్టం. నీకు ఎంత ఇష్టం? ఆ దేవుడు వరం ఇచ్చి నీకు నాన్న కావాలా, ప్రాణం కావాలా అంటే నేను నాకు నాన్నే కావాలని కోరుకుంటా. అదిరావు మంచి సన్ అంటే. అదే దేవుడు మళ్ళీ వరం ఇచ్చి రష్మి కావాలా, నాన్న కావాలంటే ఏం చెప్తావు? మా నాన్నకి రష్మి లాంటి కోడలు కావాలంట. నానా, నేను శ్రీదేవిలో కనిపిస్తా, జబర్దస్త్ లో కనిపిస్తా, నీకేమనిపిస్తుంది? నువ్వు అన్నిటికంటే ఆ టీవీలో వచ్చే యాడ్సే బాగుంటున్నాయి. ఇదేనికి నానా? ఆ టీవీలో వచ్చే యాడ్స్ 10 సెకండ్లనే ఉంటున్నాయి, నువ్వు మాత్రం 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉంటున్నాయి. నాన్న హ్యాపీ ఫాదర్స్ డే. ఉండేది పని చేస్తలే చూడండి. నువ్వు ఇలా కొట్టావు అనుకో, ఆ తర్వాత ఇంత బిల్లు కొడతాడు 16,000 అని. 16,000 నువ్వు అర్థం నాకేమి.
ఇదిగోండి చూడడానికి ఇలా సైలెంట్ గా ఉంటాడు కానీ మీవాడు అమ్మాయిలు పిచ్చాడు, అమ్మాయి కనిపిస్తే అసలు వదిలే వదలడు. అన్ని నా పోలికలే కదా. ఈ ఫాదర్స్ డే రోజు నాడు నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను డాడీ. నాలో నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే యాంకరింగ్. ఇన్ని నచ్చిన విషయాలు చెప్పావు, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అంటే నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు గానీ రాష్మితో చేయటమే నచ్చలా. ఎందుకంటే రాష్మి డామినేటింగ్, రాష్మి మాటల మూట, రాష్మికి ఉన్నంత టాలెంట్ ఎవరికి లేదు. ఫస్ట్ టైం మన రాష్మి అదిరిపోయింది. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. సో మీ అబ్బాయికి ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఏమైనా మంచి టిప్ ఒకటి ఇవ్వండి, మంచి సలహా, లైఫ్ ఎలా ఎదగాలి అనే విషయం గురించి. సలహా అయితే ఇచ్చాము. ఏమి ఇచ్చారు డాడీ? ఎవరిలాగానే అవు గానీ రాంప్రసాద్ లాగా అవద్దు అని చెప్పి. హాయ్ సార్, నమస్తే సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను డాక్టర్. మీరు డాక్టర్, మీ కూతురు యాక్టర్. వావ్, నా మాట విని మీ డాడీ దగ్గర కాంపౌండర్ జాయిన్ అయిపో బెస్ట్. కాంపౌండర్ కన్నా అదే కాంపౌండర్ కాదు, నర్స్ గా జాయిన్ అయిపోయింది. ఆల్రెడీ చేస్తున్నారు సార్. ఆల్రెడీ చేస్తుందా? అంటే పక్కన యాక్టర్ గా చేస్తూ మీ దగ్గర నర్స్ కూడా చేస్తుంది. పార్ట్ టైం జాబ్. అరే గౌతమి, నిన్న కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు నువ్వు. నాకు ఏ కాల్ రాలేదు. అదేరా 923-121 లాస్ట్ టైం నీదే కదా అది. 31 అదే అనుకున్నాను, నెంబర్ లేదా మిస్ అయింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫాదర్స్ డే రావడం. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదండి? బాగున్నాయి. ఒక పని చేద్దాం, చెప్పండి. వాళ్ళకి కావాల్సిన తిండికి సంబంధించి అన్ని నేను చూసుకుంటా. ఓ సూపర్ సూపర్ అండి. ఓకేనా? భాస్కర్, మీ నాన్నగారికి ఏం కావాలో మీరే చూసుకోండి. మా నాన్నగారికి బీపీ షుగర్ అండి, ఏం తింటారు పెద్దగా. కావాలంటే బురద తింటుంటాడు అప్పుడప్పుడు. అది నా దగ్గర లేదు. నాకు తెలుసండి. రాంప్రసాద్, ఫుడ్ సంగతి మేడం చూసుకుంటానన్నారు కదా, ఎవరెవరికి ఏమేం డ్రింక్స్ కావాలో అది నేను చూసుకుంటాను. మాకు 90 కావాలి, మాకు 90 కావాలమ్మా. ఇక్కడ తాగడానికి మైండ్ షేప్ ఏం పెట్టలేదు. మరి తాగడానికి ఏం కావాలన్నప్పుడు ఏంటి అడుగుతాం? వాటర్ అడగాలి అంతే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జూనియర్ రాజీవ్ గారు ఉన్నారు కదా, అక్కడ చాలా మేనర్లెస్ గా తయారయ్యాడబ్బా. వాడికి తెలియాలి ఫాదర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫాదర్ విలువ ఏంటి, ఫాదర్ వాల్యూ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరందరూ నిజంగా మీ మనసులో ఏముందో, ఫాదర్ ప్రతి ఉన్న ప్రేమ, ఇమోషన్ ఇవన్నీ చూపించాలి. అప్పుడే కదా వాడికి అర్థమవుతుంది. హీస్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్, తను కూడా మీలాగా తయారవ్వాలని రాజీవ్ గారు కోరుకుంటున్నారు. సో అందరూ రష్మి కోసం గట్టిగా జై రాష్మి అనండి, ఓకేనా? 1 2 3 జై రాష్మి. అందరు ఇక్కడ ఎలాగో వచ్చేసాం కాబట్టి అందరు కలిసి మా ఈటీవీ ప్రేక్షకులకి హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేద్దామా? ఆల్ రైట్, సో ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఆల్ రైట్, అందరూ వచ్చేసారు కాబట్టి రెస్పెక్టబుల్ ఫాదర్స్ అలాగే రెస్పెక్టబుల్ చిల్డ్రన్స్ కి వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ, మా నాన్న సూపర్ హీరో. సో చిన్నప్పుడు స్కూల్లో మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి మీ డాడీ మురిసిపోయేవారు కదా, మరి ఇప్పుడు ఈ స్టేజ్ పైన డాడీ మీతో పాటు కలిసి డాన్స్ చేస్తే ఆ మూమెంట్స్ మనం క్యాప్చర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది కదా. ఏమంటారు, ఆ మెమరీస్ ని మళ్ళీ ఈ స్టేజ్ పైన రీక్రియేట్ చేద్దామా? కానీ ఈసారి పిల్లలే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ డాడీస్ కూడా వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. రైట్? ఆల్ రైట్, అందరూ చేయండి. లెట్స్ వెల్కమ్ దెం. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. నేను కింద పడిన ప్రతిసారి నన్ను నిలబెట్టి నడిపించే ధైర్యం నువ్వే. నాకు దేవుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే నువ్వే నాన్న. నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా, ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా.
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా అడిగినవన్నీ ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు నాన్న. నా జీవితం కన్నా నీకు ఇంకేం ఇవ్వగలను? ఐ లవ్ యూ నాన్న. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్క పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగడం. ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి ఎదవనగానందుకు నేనే దించుకోవాలి తల. ఎన్నాళ్ళ బేవాసగా తిరుగుతావురా? నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరిందుకు ఇట్లా పిక్కు తింటున్నారు. మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమని రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా. అందరింట్లో సేమ్ సీను ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. If you think you are bad, I am your dad. వర్షాన్ని ఓ చిట్టి బాటెల్లో నింపలేవు, సంతోషాన్ని కుట్టి నువ్వు యూనిఫామ్ వెయ్యలేవు. స్వెచ్ఛకేం షార్ట్ కట్టుకొని పెట్టలేదు కొట్టు. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి. బూస్ట్ తాగి బొజ్జోరన బచ్చా. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. ఈ రోజు ఫాదర్స్ డే తో పాటు ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఉంది. కాబట్టి ఫాదర్స్ హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ యోగా ద్వారా వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందో అది ఇప్పుడు దేవాంశ్ వచ్చి చూపించబోతున్నారు. అసలు హెల్త్ కి ఆసన్స్ ఎంత ఇంపార్టెంట్, ఏ ఆసన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అవి ఇవన్నీ మాకు ఇప్పుడు దేవాంశ్ వచ్చి చూపించబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ దేవాంశ్. आंधियों को चीरता हुआ मौत को भी देगा ये हरा, आज न माने దేవాంశ్, దేవాంశ్ are you okay? ఉండమ్మా నేను చూస్తాను. ఏంటి పిల్లడు శ్వాస ఆగిపోయింది?
శవాసనంలో ఉన్నారండి. శవాసనం అంటే శవంలా ఉండం కదా, అది ఊపిరాడదా అప్పుడు ఆడదు. దేవాంశ్ అంతా బానే ఉంది కదా? ఓకే, సూపర్ సూపర్. సో బేసిక్ గా దేవాంశ్ సవాసంలో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. దేవాంశ్ అచీవ్మెంట్ గురించి ఇంకా చాలా మేము మాట్లాడుకోవాలి, కానీ ఆసన్తో పాటు కొన్ని క్రియాస్ కూడా ఉంటాయి. అవి కూడా ఇక్కడ వచ్చిన ఫాదర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. వాళ్ళకే కాకుండా మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. కాబట్టి బాబురావు గారు వచ్చేస్తున్నారు అవి చూపించడానికి. బాబురావు గారు ఇప్పుడు ఏ క్రియ చేయబోతున్నారు? ఇప్పుడు యోగంలో జలనేతి అనే క్రియ చేయబోతున్నామండి. దీనివల్ల స్కల్ కి సంబంధించిన డిసీజెస్, మైగ్రేన్ గానీ, సైనస్ గానీ, థైరాయిడ్ గానీ, ఇటువంటి డిసీజెస్ ఏమున్నా సరే క్యూర్ అయ్యే అవకాశాలు మోర్ దెన్ అండి 100కి 99% అన్నమాట. ఇప్పుడు జలనేతి చేయబోతున్నాం సార్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యోగా ఆసన్ డిస్ప్లే అండ్ ద క్రియా డిస్ప్లే. నిజంగా ఇట్లాంటి క్రియాలు వీళ్ళంత కంఫర్టబుల్ గా చేయగలుగుతున్నారంటే నేను ఇప్పుడు అడగబోతున్నాను సార్ కి, సార్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇది? ఇప్పటికి 15 years అండి ఓన్లీ యోగా. ఇది యుక్తమైన యోగా ఎంత శ్రేష్ఠకరమో అయుక్తమైన యోగా అంత ప్రమాదకరం. ఇది గురు సమక్షంలో 100% శ్రద్ధ కలిగే చేయాలి, హరి బరిగా కంగారుగా చేయకూడదు. ఓకే అమ్మా. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేనంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మలేషియన్ సారు బాబు వెళ్ళారు. మలేషియాలో యోగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి వెళ్ళారు అండ్ అక్కడ విన్ కూడా అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. 2 gold medals తెచ్చుకున్నారు. అండ్ అలాగే దేవాంశ్ కూడా 2 gold medals తెచ్చుకున్నారు. Devansh, you've made India amazingly proud. Thank you, ma'am. Thank you for making us proud, Devansh. Sir. దేవాంశ్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 2 gold medals కి, ట్రోఫీకి. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఒక మెసేజ్ కూడా పాస్ చేసావు, మీ హెల్త్ మీ చేతిలో ఉంది, మీ హెల్త్ మీకు వెల్త్ అవుతుంది అన్న మెసేజ్ కూడా పాస్ చేసావు. ఈ ప్రోగ్రామ్ కి వచ్చి మా అందరిని కూడా ఇన్స్పైర్ చేశారు. ఇక్కడ చాలా మంది ఫిట్నెస్ తో సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ మానస్ గారు. సో ఇప్పుడు వీళ్ళతో కొన్ని ఆసనాలు. రండి రండి మానస్, కమ్. బిగినర్స్ కి సెట్ అయిన చిన్న పోజ్ వృక్షాసనం చేద్దాం. చూశారు కదా ఆసనం ఎలా చేయాలి? వృక్షాసనం కాదు ఇది, మాది మర్రి చెట్టు వృక్షం చూడండి. ఏం భాస్కర్ గారు, బాడీ జామ్ అయిందా ఏంటి? చిన్న షిన్షాన్ లా ఉన్నావు తెలుసా? ఓన్లీ 10 seconds. ఎవరు నించుంటారో, ఎవరు హీరో అవుతారో చూద్దాం. రెడీ? 10 9 హలో, ఎవరు ఆగితే మళ్ళీ ఫస్ట్ నుంచి 7 అంతే అంతే వచ్చేసింది. 6 5 4 3 3 2 కమాన్ కమాన్ కమాన్. పెట్టేయండి, ఇంక దించేయండి. రామ్ ప్రసాద్, నువ్వు ఇంత పెద్ద రాక్షసుడు అని నిజంగా తెలియదు అన్నా. నేను మంత అయితే 2 కాలం వెళ్ళిన ఒకసారి ఇంటికి. మరి why should only boys have all the fun? Come on ladies. ఆసనం పేరేం పేరు సార్? తాడాసనం. తాడాసనం అట ఎలా చేయాలి సార్ అది? సో ఇప్పుడు ఏంటి, తడాసన్లో ఎవరు ఎక్కువసేపు టోస్ మీద నుంచుంటారో వాళ్ళు వచ్చి విన్నర్స్. ఓకే, 3 2 1. మీరు ఈ ఆసనం వేయడం వల్ల ఎలా ఫీల్ అవుతారు ఒకసారి ఆడియన్స్ చెప్తారా? తొందరగా కౌంట్ స్టాప్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉందా? రష్మి, ఇప్పుడు లింక్ చెప్పు ఒకటి. హాయ్, హలో, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్. గుక్క తిప్పుకోకుండా కరెక్ట్ గా చెప్పేసింది. ఇలాగే రోజు పెడితే బాగుంటదేమో. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. 7 6 5
4, 3, 2, ఓకే 1. ఈ ఆసనలన్నీ చూసేటప్పుడు చాలా ఈజీగా కనిపిస్తాయి కానీ చేసేటప్పుడు ఈజీగా అనిపించవు. బట్ వండర్ఫుల్ లేడీస్. పిల్లలైతే ఆసనలు చేశారు, మరి పేరెంట్స్ కూడా చేయాలి కదా. ఇది లిటరలీ మీ హెల్త్ గురించి మేము ఈ సెగ్మెంట్ ప్లాన్ చేసాము. ఫాదర్స్ అందరూ రండి ప్లీజ్ రండి. సో ఇప్పుడు అందరు కలిసి ఒక ఆసనం చేద్దాము. ఆసనం నేను చెప్పబోతున్నాను, అందరు కలిసి చేద్దాం. ఫస్ట్ ఒక సర్కిల్ చేసుకోండి, రౌండ్ ఒక రౌండ్ చేసుకోండి. రౌండ్ అంటే ఈ రౌండ్ కాదు. ఓకే రెడీ? ఓకే. పొద్దున పార్క్ లో వెళ్తే చూస్తాం కదా సీనియర్ సిటిజన్ అందరూ. సీనియర్ సిటిజన్ నువ్వు వెళ్తా నాకేం తెలుసు. 3, 2, 1. సూపర్ ఫాదర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు కొంతమంది స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. అసలు ఫాదర్స్ డే స్పెషల్ సందర్భంగా ఇప్పుడు కొన్ని ఇక్కడ జరగబోతున్నాయి. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ గారు, నరేష్ అండ్ ఫైమా. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా గుండు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా. తెలుసుగా ఆశగాడు. ఆ విషయం పక్కన పెట్టగానే ఏ చేపలు ఉన్నాయి నా దగ్గర? కొరమీను, బొచ్చే, మట్టగిడిసే. ఏ చేపతున్నావు పాప? ఈ మట్టగిడిసే పనిలో అప్పంటున్నా. అర్జెంట్ గా మార్కెట్ కి వెళ్ళాలబ్బా, ఇప్పుడు అది వచ్చి బ్యాడ్ అవుతుంది. ఎవరికి పుట్టామో చిన్నప్పుడే తెలుసు కానీ ఎవరి కోసం పుట్టామో నాకు ఇప్పుడే తెలిసింది. మీ నాన్న పొట్లే నిన్ను చూడగానే నా తెడ్డు తడబడింది, పడవ మొత్తం ఆగం అయ్యింది. నేనంటే అంత ఇష్టమా? ఎంత ఇష్టం అంటే బాస్కెట్ కి గుట్కా నవిలినంత ఇష్టం. అలా నవిలేస్తా నిన్ను కూడా. సరే గాని నీకు మరి జ్వరం కావాలా? నాకు మళ్ళీ జ్వరం కావాలి. మళ్ళీ కావాలంటే ఇక డెంగ్యూనే. ఇక నేను మా ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తుంది సరేనా? విజయ్ సేతుపతియా? హలో, పశుపతి హోమియోపతి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజ్ నుంచి నాన్న. చెవులు తప్పయా? కాలేజ్ నుంచి వెళ్ళొస్తున్నా చెప్తున్నా. ఇది నా మేనరిజమే. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు తల దించుకుని వెళ్ళు. ఎందుకు నాన్న? నువ్వు తలెత్తుకెళ్తే నేను తల దించుకోవాలి. పెళ్లిడికి వచ్చావు, ప్రేమ గట్రా ఏమైనా ఉన్నాయా? ప్రేమలు లేవని గట్రాలు. అయ్యా పాలు. కేఏ పాల, అమలా పాల? కాదు, బర్రె పాలు. చిక్రీ నా కళ్ళ ముందే నా కూతురు చూస్తావరా? టాబ్లెట్స్ మర్చిపోయి ఆవేశపడకు నాన్న. ఇది ఆవేశం కాదే, ఇట్రారా. ఫ్రిడ్జ్ కేసు కొడితే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతారో నువ్వు? నీ అబ్బా దగ్గర చూడరా, చూడు. దీన్ని చూస్తావురా? టేస్ట్ బేబమ్మ ఇల్లిదే. బేబమ్మ నాయనమ్మ వచ్చింది. ఇది లెటర్ రాసాడు నా ఆసి. బేబమ్మ నువ్వు రాత్రి 10 గంటలకు అక్కడికి వచ్చేసి అక్కడ ఏదేదో అన్ని ఆళ్ళు లేవు అక్కడ. ఎలాగైనా సరే నా ఆశ దగ్గరికి వెళ్ళి తన ఆశలన్నీ తీర్చేస్తా. ఆశి, నన్ను ఎందుకు రమ్మన్నా? హే కూర్చో. ఏం చూస్తున్నా ఆశి? చందమామని చూస్తున్నా. చందమామని చూస్తూ నీ చేత గోరు ముద్దలు తినాలనుంది.
సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చర చర నువ్వు ఎగసి కెరటాలవుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే చూడకంటూ మదాన్ని మూసినే ఏ నీటి జన్మ తీర్చలేనిదా. సేతుపతి గారు ఇప్పుడు ఏదో కళలో సాంబార్ చేశారు, అయిపోయిందా? బేబమ్మ ఏంటి పిల్లాటలు? ఎవడీడు? ఏ బండి కార్సి? ఎన్ని రోజులు తిరుగుతున్నా వీడితో? 2 సంవత్సరాల నుంచి నాన్న. ఇంకో 2 సంవత్సరాలు తిరిగి ఏం కాదు. ఎందుకు? నమ్మకం. అదేంటండి మీరు ఇప్పుడు నన్ను కొట్టాలి, తిట్టాలి, అదేదో చెయ్యాలి. ఏది చేయను. ఎందుకు? దేవుడే చేస్తాడు, నేనేం చేయను చెప్పు. నేను తనతోనే ఉంటాను. ఏయ్, రావే రావే. ఆర్సీ లేదు, ఆర్సీబీ కప్పు లేదు. రా. వెళ్తున్నా. ఎక్కడికి బేబమ్మా? చెప్పా. ఏయ్ బేబమ్మా. అంకుల్ బేబమ్మని మీరే ఉంచుకోండి. బేబమ్మ నేను ఉంచుకోవడం ఏంట్రా? నీ దగ్గర రాలేదు బేబమ్మా? నా దగ్గర రాలేదు అంకుల్. మన నా బేబమ్మ ఎక్కడ లేదురా? ఎవరు తెలియదు, నాకే తెలుసు. నీకు తెలీదా? బేబమ్మా బేబమ్మా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. చూసావా ధ్రువన్, నాన్న కోపంలో కూడా ఎంత ప్రేమ ఉందో. రాజీవ్ గారు ఎలా అనిపించింది నాన్న ప్రేమ? చాలా బాగుంది. ప్రసాద్ గారు మీరు అంతకుముందు చేసేటప్పుడు కొన్ని పంచులు వేస్తే ఏంద్రా ఈయన ఊరికే అనవసరమైన పంచులేస్తాడు అనిపించేది. బట్ ఈ స్కిట్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది, చాలా మంచి టైమింగ్ తో చేశారు. అండ్ అఫ్ కోర్స్ నరేష్ ఎప్పట్లాగే నువ్వు ఏ స్టేజ్ కి వెళ్ళావంటే నరేష్ నిన్ను చూస్తే చాలా నవ్వు వచ్చే స్టేజ్ కి వెళ్ళిపోయావు. నీకు ఆ వర్సటాలిటీ వచ్చేసింది. అండ్ ఫైమా ఫెంటాస్టిక్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ గైస్. రష్మి ఏంటి మంచి ఊపున గేమ్ ఏదో పెడితే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అందరూ. ఊపున గేమ్ ఏంటి? అందరినీ ఊపేసే గేమ్ ప్లాన్ చేస్తా. ప్రాపర్టీస్ ప్లీజ్. లైక్ ఐ సెడ్, అందరినీ ఊపేసే గేమ్ ప్లాన్ చేసా. మరి సింపుల్ గా ఉంది. సరే ఏమనుకుంటున్నావు గేమ్? నాకు తెలిసి చిన్నప్పుడు మమ్మల్ని ఉయ్యాలు వేసి ఫాదర్లు ఊపేవారు కదా, ఇప్పుడు మేము ఫాదర్లు కూర్చోబెట్టి మేము ఊపాలేము, అంతేనా? కాదు, ఈ ఉయ్యాల మీద నుంచొని అక్కడ పైన మైసూర్ పాక్ ఉంది కదా, అది తినాలి. మరి ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి ఇప్పుడు రాబోతున్నారు పంచ్ ప్రసాద్ గారు. సూపర్. మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఓకేనా? ఎంత మైసూర్ పాక్ తింటారో చూద్దాం. సపోర్ట్ తీసుకో, హెల్ప్ చేయనా? ఇప్పుడు కాలే పెట్టలేకపోతున్నారు, నోట్లో మైసూర్ పాక్ ఎలా పెడతారు పాపం. అరే ఆ చెవనో కాలే ఈ చెవనో కాలే, డైరెక్ట్ పైకి పోతావు. పాపం ఉయ్యాల మీద అమ్మాయిలు ఎవరైనా సాహసం చేస్తారా? బాతు మీరండి. ఈ వేట్ల పడుతుందా? భయం అవుతుంది డైరెక్ట్. పాపం అమ్మాయిని ఇబ్బందులు చూడగానే భాస్కర్ గారు అక్కడ నుంచున్నారు. ఆ చెయ్యొద్దులా, నన్ను పట్టుకుంటావేంటి? నన్ను వదులు, ఈ కర్ర నాదు. ముందు మైసూర్ ప్యాక్ ఎక్కడ చూడండి. నైస్ స్టెప్. తరుణ్ రండి. ఎక్కు ఎక్కు. కాదు, ఈ 2 చేతులు వదిలేసి పట్టుకోవాలి. తినేస్తాడు మనోడు. తరుణ్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువే పెట్టుకున్నాము చేస్తాడని. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు. ఇక్కడ ఉన్న ఏకాఏక్ మా మానసి చేయగలుగుతాడని.
ట్రై. ఓకే, సో పేరెంట్స్ వస్తున్నారా? రండి. లంచ్ అయిందా సార్? పడుకుంటున్నారు కదా? కొంచెం ఈ చేయి వదలాలి మీరు పర్లేదు. ట్రై చేయండి. మీకు ఎలా ఉంటే ట్రై చేయండి. బట్ వెల్ ట్రైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫైమా. ఎంత పని చేసావమ్మా నువ్వు? అది రియల్ అనుకుంటున్నావు? అది ఎన్ని ఎంటికలు పోయాయి? మొత్తం దులుపుకొని చెక్ చేసుకున్నాడు ఒకసారి. అంత బట్టి లాగింది. అంతా లాస్ట్ అండ్ ఫైనల్ రామ్ ప్రసాద్. ఎప్పటికైనా ప్లాంటేషన్ ఒకటే అబ్బా. పై చూడు, అక్కడ చూడు కనిపిస్తున్నారు. అది ఊగుతుంది. ఎవరు ఏమి చేయకుండా ఎవరు అంటాడు? చేయవద్దు. ఎవరు ఊపుతారా అయ్యా? ఎవరు ఎంతసేపు ఊపితే ఎవరు తింటాడయ్యా? సూపర్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. ఇప్పుడన్నా నీకు అర్థమైందా తండ్రి తాలూకు వాల్యూ ఏంటో? కొంచెం అర్థమవుతుందేనా? చూసారా రష్మి గారు, కొంచెం అర్థమైందంట. ఏంటండి ఇది? ఏంటంటే సార్, అప్పుడప్పుడు మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో నేర్పిస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. అప్పుడు కొంచెం కాకుండా ఎక్కువ అర్థం అవుతుంది. ఫాదర్ అండ్ పిల్లల మధ్యలో ఉన్న బాండింగ్ పాట రూపంలో ఇప్పుడు వాళ్ళు చూపించడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చెయ్యాలి, గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో, నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు, చిత్రంగా చూస్తుంది నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాల వెల్లి, గుమ్మాడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి,
ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే 12 ఏం చెయ్యాలి నీ కన్నులలో నేను నీ గుండెలలో నేను అయినా ఎందుకు నేను నానా మీతో లేను నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు నీ ఒడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది చిన్ననాటిలాగే వేలు పట్టి నీతో కాలమంతా నడవాలని ఉంది నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనమని చెప్పు నచ్చనవి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఏది చూద్దామా రేయి పగలనక ఎండ వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక వైకుంఠపాణి కింద పడి లేచేమోణి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు ఓలి ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లి ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు ఓలి ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లి ఆ నింగి మెరియునెప్పుడు ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారే కదా కొందరే ముందున్న తీరొద్దిక కష్టపడ్డోడికే దైవం తోడుండదా మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆశే తాగుందిగా చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే ఉన్న దారి కదా కొందరే ముందున్న తీరొద్దిక కష్టపడ్డోడికే దైవం తోడుండదా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రెల రేల రెల రేల నిదే నింగి నేల నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిద్ధరంగ చూపిస్తాది సంబరాల జాడా ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములోన రెల రేల రెల రేల మనసు బురకలిసేనా
సంతోషాలు మన సొంతమయ్యేనా దేవుడి వరమే నువ్వు నాకు చీవిడిపోకులే నాన్న నేనిక ఎదిగాను కోకు నడకలి రావు కదా పసివాడిని నీ వాడిని నువ్వు స్నేహమై పెరిగానులే అడుగేసిన ప్రతి దారిలో నువ్వు తోడుగా నడిచా నాన్న మమతల రూపమా నాన్న నా తొలి స్నేహమా నాన్న కనులకు దీపమా నాన్న ప్రేమకు ప్రాణమా నాన్న చిరు చిరు కోపమా నాన్న పరుగుల కాలమా నాన్న ఒక్క క్షణమాగవా నాన్న నన్ను ముద్దాడవా నాన్న నిజంగా మీ పాటల ద్వారా మనసులో ఉన్న ప్రేమ నొప్పి రెండు మీరు బయట పెట్టించారు. వాళ్ళ ఫాదర్స్ ప్రతి ఉన్న ప్రేమ కూడా కనిపించింది పాటల ద్వారా. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫాదర్స్ లేని నొప్పి కూడా మీ పాటల ద్వారా బయటకు వచ్చింది. చాలా స్పెషల్ పర్సన్ ఉన్నారండి. జనరల్ గా పేరెంట్స్ పిల్లల బాధ్యత తీసుకుంటారు, కానీ ఒక కూతురుగా వాళ్ళ ఫాదర్ హెల్త్ బాధ్యత తీసుకున్న శాంతి గారు. ఈ స్టోరీ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. వెరీ 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 స్పెషల్ డే శాంతి గారు మీకు. సారీ నాకు మాటలు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఒక సాంగ్ లో వచ్చింది, మళ్ళీ వస్తే బాగుండు అని. వాళ్ళు మళ్ళీ రారు. ప్లీజ్ ఇక్కడున్న వాళ్ళందరికీ అండ్ టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ప్రతి నిమిషం మీకు ఎంత టైం ఉంటే అంత టైం వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, వాళ్ళు వెనక్కి రారు. మీరు ఏడ్చినా, మీరు ఏం చేసినా వాళ్ళు వెనక్కి రారు. ద టైమ్ వోంట్ కమ్ బ్యాక్. It's been 10 years. Still మర్చిపోలేకపోతున్నాను. బికాజ్ నా కళ్ళల్లోకి చూస్తూనే ఆయన కళ్ళు తెరిచే నా కళ్ళలోకి చూస్తూనే వెళ్ళిపోయారు. ఏదో చెప్పాలి అని. హీ ఆస్క్డ్ మీ, ఏదో చెప్పాలమ్మా నీకు అని. ఐ డోంట్ నో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నానో నాకు తెలియదు. ఆయన ఇప్పుడు వింటుంటే మాత్రం ఐ మిస్ హిమ్ అ లాట్. ప్రతిరోజు మిస్ అవుతాను. ఐ డోంట్ నో. ఎక్కడున్నా హీ హ్యాస్ ద మోస్ట్ బ్రేవెస్ట్ డాటర్ అని అనుకుంటారు. మేమందరూ ప్రేమిస్తాము అని అంటాం, కానీ మనలో ఎంతమంది ఇట్లాంటి ధైర్యం చేసి ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటారో అది ఓన్లీ టైమే చెప్పగలుగుతుంది. బట్ యూ ప్రూవ్డ్. సారీ శాంతి గారు. ఏవిఎస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చూసిన ఒక మంచి మాట, ఒక మంచి సజెషన్ ఇస్తూ ఉండేవాడు. నాకని కాదు, చాలా మందికి. అండ్ అలాగే ఆయన మా అసోసియేషన్ ద్వారా చాలా మంది సభ్యులకు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. ఈ వాజ్ జనరల్ సెక్రటరీ, చాలా సార్లు చాలా పదవుల్లో కూడా చేశాడు ఆయన. ఇట్ వాజ్ నైస్ ఆయన్ని మళ్ళీ తలుచుకొని ఆయన్ని చూడడం. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మరి రాజీవ్ గారు, ఇప్పుడు వీళ్ళు పాడిన పాటలు మీకు ఎలా అనిపించాయి? ఎక్కడి నుంచి పాడతారు చాలా మంది, వీళ్ళు అలా కాకుండా విత్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ పాటల్ని పాడడం, అవన్నీ కూడా వి ఫెల్ట్. అంటే నేను ఈరోజు చాలా 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 కంట్రోల్ చేసుకున్నాను. నాకు తెలుసు మా నాన్న ఫోటో అక్కడ వేస్తున్నారు, నేను చూడలేదు. బట్ ఇనిషియల్ 2-3 years మీరు వెళ్ళిన ప్రతి షోలో చాలా చోట్ల ఆయన విగ్రహం పెట్టారు, చూపించారు. ఈ షోలో కూడా, మన షోలో కూడా ఫోటో. ఆ ఫస్ట్ 3-4 years వర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ యూ. ఆ జర్నీ అనేది మేము అందరూ ఇన్ పబ్లిక్ ఐ చూసాము. అండ్ టుడే యూ ఆర్ షోయింగ్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అది క్లియర్ గా కనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ అవాయిడింగ్ హిస్ ఫేస్, ఎందుకంటే మళ్ళీ ఆయన చూస్తే ఏడుస్తా. See, that is the kind of love and emotion, you know, father and mother, it's not that easy. మర్చిపోవడం ఈజీ కాదు, వాళ్ళు చూపించే ప్రేమ లాంటిది. Praveen also lost his father at a very young age.
ప్రవీణ్ గారి విషయంలో ఎప్పుడు బాధలు ఎక్కువ ఉన్నాయి, ఆనందాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కూడా మా నాన్నకి నేను చెప్పాలనుకుంది, నాన్న నేను పెళ్లి చేసుకున్నా, మీ కోడలు బాగా చూసుకుంటుంది నాన్న, మీరు నన్ను ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటుంది. ఇప్పుడు బేసిక్గా నేను మ్యారేజ్ అయిన రోజు నుంచి నేనేం అన్నం తినట్లేదు, తనే అన్నం తీసుకొచ్చి తినిపిస్తుంది. మా అమ్మ మా నాన్నని నేను చూసుకుంటాను తనలో. నేను బాధపడితే ఇంకొకటి పెళ్ళిలో నాకు బాగా బాధ అనిపించింది, కానీ తన సైడ్ నుంచి తనకు ఫాదర్ లేడు. నేను బాధపడితే నాకంటే ఎక్కువ బాధపడుతుంది అనేసి నేను బాధపడలేదు. తనకు తండ్రి లేని లోటు నేను తీరుస్తా, నాకు తల్లి లేని లోటు తను తీరుస్తుంది అని ఒక ఆశతోటి మేము ఇద్దరం ఉన్నాం. చూసే ప్రేక్షకులందరికీ, ఎందుకంటే కూర్చోబెట్టి ఏడ్పించేస్తున్నారు అనుకోవచ్చు, అనవసరంగా పిండి కావాల్సిగా డ్రామా క్రియేట్ చేస్తున్నారని కూడా జనాలు అనుకునే ఛాన్స్ ఉంది. కానీ అలాంటివి ఏం లేదండి. ఇది ఒక్కొక్కళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లు వాళ్ళు తలుచుకొని వాళ్ళ తల్లిదండ్రులను తలుచుకొని న్యాచురల్ గా బాధ అనిపించింది, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధ మీరు పడకూడదని, మీరు ఆనందంగా ఉండాలని, మీకు ఉన్న టైంలో మీ తల్లిదండ్రులతో మీరు మంచి టైం స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా పాజిటివ్ యాంగిల్లో కోరుకొని ఇలాంటివి మల్లమాల కానివ్వండి, ఇటువిని కానీ ఇలాంటివన్నీ కొన్నిసార్లు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళిద్దరు అద్భుతంగా ఎమోషనల్ సాంగ్స్ తీసుకెళ్లారు కదా. మా నాన్న కూడా అద్భుతమైనటువంటి సింగరే, సూపర్ గా పాటలు పాడతారు. ధనంజయ సారథి నాన్నగారు రండి. ఉంగరాల జుట్టువాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సందగలిగినోన్ని చౌగవేరమా. I love you darling because you are charming. అలాగోలా నువ్వు దక్కుతే లక్కు చిక్కినట్టే. అలుగురు ప్రేమ కోసమేను జీవితం, మగడితో ఆడదానికేలా పౌరుషం. అలుగురు ప్రేమ కోసమేను. స్టార్టింగ్ హెయిర్ లేకుండా ఉంగరాల జిత్తు మీకున్నది కదా. ఒక విషయం చెప్పాలన్నా, బేసిక్ గా అప్పట్లో మా నాన్న ఇండస్ట్రీలో ట్రై చేసిండు. అప్పట్లో సినిమాలో కూడా పాట పాడితే అది ఎడిటింగ్ లో పోయింది. కానీ నేను 89-90 బ్యాచ్ నాది. అప్పుడు నా రూమ్మేట్లు శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి, ఉత్తేజ్, వాళ్ళతో పాటు నలుగురం ఉండేవాళ్ళం. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారు కారులో వచ్చే గేట్ వాచ్మెన్ కూడా గెంటేసిండు. అప్పుడు నాగార్జున సార్ గారు చూసి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే మాది ఆదిలాబాద్ జిల్లా సార్ అంటే, ఏం కోసం వచ్చినావు అంటే పాట పాడదామని వచ్చినాం. సరే లోపల రాని రోజులు సెక్యూరిటీ చెప్పిండు పంపించేయండి. నాతో పాటు ఉత్తేజ్ 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. గురుగారు స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నువ్వు చూస్తే బక్కగా ఉన్నావు, ఏ పాట పాడతావు అన్నాడు. ఏదని ఇస్తే సార్ పాడి బతకగలుగుతావు సార్. సరే రా అన్నాడు. అశోక చక్రవర్తిలో ఎందరో మహానుభావులు అన్న పల్లవి ఇచ్చిండు. ఈ మ్యూజిక్ ను ట్యూన్ సై చేయను. అప్పుడు సంగీత పరంగా అప్పుడు మనకు అనుభవాలు లేవు, ఏదో గుడ్డిగా పల్లెటూరు భాషలో పాడేశాను. అప్పుడు ఆయన జేబులోకి 500 నోటు తీసి ఈ పాటకు చాలా సంతోషం రాన్నాడు. అక్కడి నుంచి మన దురదృష్టం వెనుక వెళ్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తనుతూ ఉంటుంది. చక్కగా బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాను. వీళ్ళు ఇటు స్టార్లు అయిపోయారు, మనం ఆఫ్సెట్ అయిపోయాను. నేను స్టేజ్ ఎక్కాలని కోరిక బాగా సార్ నాకు. ఎక్కారు కదా. ఇప్పుడు ఇది నా కొడుకు దయ పుణ్యం వల్ల ఎక్కాను సార్. వాడిని కొడుకు చదివించి పెద్ద చేస్తేనే వాడు ఈ స్టేజ్కి వచ్చిండు. కరెక్ట్. వాడి తర్వాత నేను వచ్చాను. మొదటి అదృష్టం మనదే కదా సార్. 100% బీజం మీదేగా, మీరు లేకపోతే అతను లేడుగా. ఇప్పుడు ఫోన్ చేశారు, నాన్న ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చేస్తా, బిజీలో ఉన్నా అంటే షూటింగ్ ఇప్పుడే కదా సార్ చెప్పారు, అది జరిగిందనమాట. యాక్చువల్లీ చెప్తా సార్. ఏదో ఒకటి కర్ర ఇంకోటి ఏదో ఒకటి ఇవ్వండి, దొరికిన ఛాన్స్ ఈ రోజు కనీసం మాట్లాడి ఉంటే అయ్యుండేది. అది మళ్ళా గిటంట ఎప్పుడన్నా నిజంగా గ్రేట్. మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఈ సెగ్మెంట్ ఇంత బాగా రావడానికి ముఖ్యమైన కారణం ప్రవీణ్ అండ్ రమ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే మీ ఇద్దరికి కూడా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫాదర్స్ డే. మా నాన్న సూపర్ హీరో.
రష్మి ఏంటి మా ఫాదర్ లో ఉదయం నుంచి కష్టపడతారు కదా, ఆ, మాకు మంచి టైం దొరికింది. నువ్వు చూసి చూడట్లు ఉంటే అలా మా ఫాదర్స్ కి చిన్న పార్టీ ఇచ్చుకుంటాం మీ అందరం కలిసి. అదా ఓహో మీరు అండ్ డాడీలు అందరూ కలిసి పార్టీ చేసుకుంటారా? ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులను పిలిచి వాళ్ళకి మద్యపానీయాలు కొంచెం ఇద్దాం. మద్యపాని మనం ఇవ్వచ్చా అన్న? ఇది కూడా కటింగ్ ఉందా? అంటే కాదు, కొడుకులు మనం తండ్రిని చెడగొట్టడం కరెక్ట్ కాదేమో. చెడగొట్టడం ఏంట్రా? మన నాన్న చిన్నప్పుడు మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టం కోసం ఒక బాటిల్ కూడా ఇవ్వలేవా? ఏం మనిషి ఆగాదు. ఇలా ఇవ్వకపోబట్టే మీ నాన్న ఆ వైన్ షాప్ దగ్గర ఎవడో వదిలేసిన గ్లాసులు తాగిసి వెళ్ళిపోతాడు. సరే ఫాదర్స్ అందరిని పిలుద్దాం. హలో ఫాదర్స్. ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మీ అందరి కోసం చిన్న పార్టీ అరేంజ్ చేస్తాం. ఏమంటారు నాన్న? మేమంతా మానేసినాం. మానేశారా? మందు తాగడం మానే. ఎప్పటి నుంచి మానేశారు? నిన్నటి నుంచి. మానేసావా డాడీ? ఈయనేదో అంటున్నాడు. సార్ మీరేం చూస్తారు? మేము మానేసిన అయితే మీరు పచ్చి తాగుబోతులు అయిపోయింది. నేను మా పచ్చి తాగబోతున్నాయి. నీ కొడుకుని చూసాక మానేశాను. వాడు ఇంకా పచ్చి తాగుబోతు. వాడు కాదు, మొన్న 90 వేసి నువ్వెంత నీ బతుకెంత బిచానా మొత్తం కొనేస్తానన్నాడు. అంకుల్ మీకు మందులోకి ఏం కావాలి? మందులోకి ఏమొద్దు కానీ ఒక చిన్న ఫుల్ బాటిల్ తెప్పియండి. డాడీ ఇప్పుడే మానేస్తాను. అది నిన్న సార్ మీకేం కావాలి? నేను అసలు ఎప్పుడు తాగలేదండి. కొన్ని సోడా వేసి ఇమ్మంటారా? సరే మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి, కొత్తగా ప్రారంభిస్తున్నాను కాబట్టి రా తాగుదామనుంది. సార్ మీకేం కావాలి సార్? నాకు అలవాట్లేదు. అది ఒక విషయం, వాళ్ళ ముగ్గురిని అడిగితే సీపులు ఎక్కడ కూడా ఇలా వేసి తాగేశారు. చూసి బుద్ధి తెచ్చుకో. ఇంటికి రాగానే ఎవడైనా టీ అడుగుతాడు, పెగ్గుందని అడుగుతావు నువ్వు. మందా బీరా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏది పోతే తాగేస్తారా? అసలు ఏదైనా ఇస్తే కదా తాగడానికి. పట్టండి. లెట్స్ పార్టీ చిల్. అన్న తాగి గొప్పడు అయిపో. నానా నువ్వు ఎట్టి పరిస్థితిలో తాగి రష్మిన్ మాత్రం చూడకు. చూసినావు అనుకో నీకేవేవో గుర్తుకొస్తాయి. రష్మిన్ చూస్తా ఉంటే తరుణంలో అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. దిగిన తర్వాత చూడండి, మీ అమ్మమ్మని చూసినట్టు ఉంటది. సరే నాన్నగారు మీకేమన్నా కావాలా? నాకు లిప్స్ కావాలి. అది లిప్స్ కాదు నాన్న, చిప్స్. లిప్స్ కావాలా? లిప్సా. భాస్కర్ గారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఓహో వైజాగ్ బీచ్ మొత్తం అంతా కొనేస్తా. ఇప్పుడు కొనేస్తా. నీ ఎంత విలువ ఎంత అయ్యా అనుకున్నా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వైజాగ్ బీచ్ కొంటావా? వైజాగ్ మొత్తం సిటీ మొత్తం కొంటా. 2000 ఈవెంట్కి. సార్ మీకేం కావాలి సార్? నాకు ఐటమ్ సాంగ్ కావాలి. ఏ హీరోయిన్ తో కావాలి డాడీ? ఐటమ్ తమన్నాతో కావాలి. తమన్. ఇదే తమన్నా, రావే. ఏర్రా తమన్నా అంటున్నా, కొద్ది కలర్ వచ్చినట్టు కనపడుతుంది. మొన్నటి వరకు ఎండలో తిరిగి తమన్నా అట్లా అయిపోయింది అనమాట. తమన్నా మంచి కలర్ వచ్చిందంట. అరే ఏ బ్రాండ్ ఇచ్చారా? నువ్వే ఇచ్చావు కదరా. ఇంకా మీకేమైనా కోరికలు ఉన్నాయి దీని తర్వాత? నాకు రష్మియే కావాలి. ఎలా ఉంది రష్మి చూడడానికి? తరుణులమ్మ లెక్కుంది. నాకెందుకో మీ నాన్న త్వరలో మీ అమ్మకి ఎడాకులు ఇచ్చేస్తాడు. నాకు ఇప్పుడే ఇచ్చేలాగుంది. అది కాదురా, నేను అడిగిందో లీసు ఆర్గే కావాలి, అక్కడేం కావాలని. నీకేం కావాలి? చిన్నప్పటి నుంచి నీకు ఎంత చేశాను? నేను ఏడు అడిగాను, ఒకటే ఎంతకైతే నేను అడిగానా? మీరు అందరూ మాట్లాడుతున్నారు. సరే
ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోవాలా? ఎట్లా పోవాలి సార్? ఏంటి సార్ మేము ఎట్లా పోవాలి అంటున్నా? నువ్వు తాగిన సీపీ లెక్కరికి 2 బెంచ్ కారు పెడతాను పోదు గాని. సరే పార్టీ అయిపోయింది. ఒక్కల పార్టీకి వచ్చి పార్టీలు వేయలేదు. సో రాజీవ్ గారు, మరి ఇట్లాంటి ఒక పార్టీ గురించి మీరేమంటారు? నేను చాలా పార్టీలు చూశాను కానీ ఇలాంటి పార్టీ ఎప్పుడు చూడలేదు. అందరూ ఎవ్వరూ తగ్గకుండా చాలా బాగా చేశారు. వెల్ డన్ సార్, వెల్ డన్. అందరూ చాలా బాగా చేశారు. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటైర్ టీమ్. సో డాడీకి ఎన్నో చెప్పాలనుకుంటాము, కానీ డాడీ అనగానే చిన్న భయం, చిన్న మొహమాటం, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల కూడా మనసులో ఉన్న మాటలు చెప్పుకోలేకపోతాం. సో ఆ మాటలు చెప్పడానికి ఈ రోజు మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. అదే మా నాన్నకు ఉత్తరం. ప్రాపర్టీస్ ప్లీజ్. అండ్ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రాబోయే ఫాదర్ చైల్డ్ జోడీ విజయ అండ్ హర్ ఫాదర్. సో ఈ రోజు మనసిప్పి డాడీకి ఏ చెప్పాలనుకుంటున్నావో చెప్పే. అసలు ఎప్పుడు ఏది దాచుకోకుండా డాడీకి చెప్తూనే ఉంటాను, అది నా అలవాటు. కాకపోతే ఈ స్టేజ్ పరంగా డాడీకి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఒక విషయంలో. అంటే మా డాడీకి 3 ఆడపిల్లలం, నాకు 2 అక్కలు ఉన్నారు. ఎప్పుడైతే నేను పుట్టానో దేవర్ ఎక్స్పెక్టెడ్ బాయ్ పుడతాడు అనుకున్నారు, బట్ నేను పుట్టాను. బట్ ఆ టైంలో వాళ్ళున్న సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి వాళ్ళు ఏమనుకున్నారంటే నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నారు. నన్ను తీసుకెళ్లారు కూడా వేరే వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే దేవుడి దయ వల్ల, నా అదృష్టం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు. నాకు త్వరలో పిల్లలు పుడితే మేము చూసుకోలేము అని చెప్పి వాళ్ళు అన్నారంట. ఆ మాటకి మా అమ్మ మా నాన్న హర్ట్ అయ్యి ఎందుకు ఇంకా ఇచ్చుకోవాలి అని చెప్పి, మనం ఎంత దీన పరిస్థితిలో ఉన్నా మన పాపను మనమే చూసుకుందామని చెప్పి వాళ్ళు అప్పుడు చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు, అంత చిన్న ఇంట్లో ఉన్నా కూడా 3 ఆడపిల్లల్ని పెంచి మా 2 అక్కల్ని MBA చదివించి నన్ను బీటెక్ చదివించి ఇక్కడ ఆర్టిస్ట్ గా నన్ను స్టేజ్ మీద నిలబెట్టారు మా నాన్న. ఐఎమ్ సో హ్యాపీ. సో నన్ను అప్పుడు ఎవరికి ఇచ్చేయకుండా మీ 2 నన్ను చూసుకొని ఎంత గాజు బొమ్మలా పెంచుకుంటూ ఏది అడిగినా కాదనకుండా నేను ఆర్టిస్ట్ అవుతాను నాన్న అన్నా కూడా ఒక్కసారి కూడా డౌట్ పడకుండా నన్ను నమ్మి నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నువ్వు చెప్తున్నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి అమ్మ. Wonderful inspirational story and once again thank you so much for joining us today. Thank you so much. Thank you ETV. And next మా నాన్నకి ఉత్తరంలో తరుణ్ and వాళ్ళ ఫాదర్. నేను ఇక్కడ ఉన్నా అంటే నేను ఒక 3 years బ్యాకే నేను చనిపోయేవాడిని. నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు, చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నాడు. బట్ ఒక 3 years బ్యాక్ నేను ఇలా లేను. మా నాన్నని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అది ఏ కొడుకు కూడా చేయొద్దు. ఇప్పుడు వరకు స్టిల్ నా కూతుర్ని ఎలా చూసుకుంటాడో నా కళ్ళారా నేను చూస్తుంటా. అరే నన్ను చిన్నప్పుడు ఇంత బాగా చూసుకుంటాడా, అరే ఇంకా బాగా చూసుకుంటాడా. ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు ఇంకేం చూసావురా నేను ఎలా చూసుకుంటాను తెలుసా అని. అలాంటిది నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఐ లవ్ యూ డాడీ. ఇలాంటి డాడీ ప్రతి ఒక్కరికి కావాలి. ఇలాంటి డాడీ ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క అబ్బాయికి, అందరికీ ఇలా డాడీ ఉండాలి. ఎందుకంటే you are super hero. నీరు నేల ఆకాశం నీపై చూపెను పాశం. I love you and I'm sorry. I'm sorry. మొత్తానికి everything that ends well is good. And this is my cute gift for my daddy. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
it's time for Manas and Uncle. చిన్నప్పుడు డాడీ ఎట్లా అంటే వేల మీద లెక్క పెట్టొచ్చు. ఆయన నన్ను కొట్టింది కానీ లేకపోతే తిట్టింది కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. ఎప్పుడైనా చాలా కోపం వస్తే కొడతాడు, అది కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నాకు డాన్స్ అంటే ఇష్టం. చిరంజీవి గారి పాటల్ని ఇమిటేట్ చేసుకుంటూ మిమిక్ చేసుకుంటూ మా మామయ్యల ముందు చేస్తే వాళ్ళు తీసుకొచ్చి మమ్మీ డాడీ అంటే అంత భయం ఉండేది. మమ్మీ ఏమో ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్, అప్పుడు లెక్చరర్ గా కూడా చేశాను. డాడీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఏది కూడా స్టడీస్ కి కాకుండా వేరేది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది ఐ డోంట్ థింక్ ఇలా ఉంది అని చెప్పడానికి కూడా అంత స్కోప్ లేదు. బట్ చూపించగానే కొంచెం ఎంకరేజ్ చేశారు. ఒక చిన్న స్పార్క్ ఉంది వీళ్ళు, ఓకే ఏదో చేయగలడు అని వచ్చిన నమ్మకం. అప్పట్లో ఎలా అంటే ఆయన జాబ్ మొత్తం మానుకొని లీవ్ పెట్టేసి వెంటనే బస్ ఎక్కేసి తీసుకొచ్చేసేవారు ఆడిషన్ కోసం అనేసి. ఆయన పై ఆఫీసర్స్ తో గొడవ పెట్టుకొని ఈవెన్ దో హీ వాస్ క్వాలిఫైడ్ ఫర్ అ బెటర్ పొజిషన్ కి వాళ్ళ పై ఆఫీసర్సే సంతకాలు పెట్టాలి. బట్ ఈయన ఏంటంటే నా కోసం గొడవలు పెట్టుకొని ప్రమోషన్స్ ని ఏంటంటే వదిలేసుకొని చాలా మటుకు చాలా సాక్రిఫైసెస్. థ్యాంక్ఫుల్లీ హీ వాజ్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఎప్పుడు కూడా ఆయన హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ హెల్త్ బికాజ్ ఇప్పుడు మనవడు కూడా వచ్చేసాడు కాబట్టి. ఇప్పుడు నాకు మనవడిని ఇచ్చాడు, చాలా క్యూట్ బాయ్. నా రోజంతా వాడితో నాకు గడిచిపోతుంది. హ్యాపీ ఫాదర్స్ డే టు హిమ్ ఆల్సో. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. Happy Father's Day to you too, Manas. Once again, thank you so much. రేలా 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 నీదే నింగి నేలా. All right, next నాన్నకు ఉత్తరంలో సంధ్య. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా. అయినో కొన్ని మ్యాటర్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, అన్ని మనం బయట పెట్టలేము. బట్ మీ డాడీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్, దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలం. మా నాన్న అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. 2.5 years ఒకసారి వచ్చి 2.5 months అలా ఉండేసి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు నా 26 years కెరియర్ లో మా నాన్నతో స్పెండ్ చేసింది నేను ఒక 5-6 years అయి ఉండొచ్చు. నా లైఫ్ లో నేను చేసిన ఒక తప్పు వల్ల మా నాన్నతో ఇప్పటికీ నేను మాట్లాడట్లేదు. దానివల్ల నేను ఇంటికి కూడా వెళ్ళడం మానేశాను. మా డాడీ 2.5 years ఒకసారి వస్తారు. నేను ఇంటికి వెళ్ళినా కూడా మా మమ్మీకి మా అక్కకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి మాట్లాడతారు మా నాన్న. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని బాధ అనిపిస్తుంది. కానీ నేను చేసిన తప్పు కూడా అలాంటిది. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మా నాన్న రెస్పాండ్ అవ్వరు. ఒక్కటే అడగాలనుకుంటున్నా మా నాన్నకి, అమ్మకి అక్కకి ఎట్లా కాల్ చేస్తావో నాకు కూడా అట్లనే కాల్ చేసి మాట్లాడు. శ్రీశైలం గారు, మీరెక్కడ ఉన్నా ఇది ఒకవేళ చూస్తూ ఉంటే చూడాలని కోరుకుంటున్నా. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకే ఏడుపు వచ్చింది. పిల్లలు కాబట్టి ఏదో ఒక వయసులో ఏదో ఒక తప్పులు చేస్తారు, మీరు కూడా తప్పులు చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా ఉండడం కూడా మీరు చేసే తప్పు. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మీ కూతురు సార్, పక్కింటి అమ్మాయి కాదు, ఏదో దారిని పోయి అమ్మాయి, ఏదో గొడవపడిన అమ్మాయి కాదు, మీ అమ్మాయి. పెద్ద మనసు చేసుకొని క్షమించి మేక్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, బి ఎ సూపర్ హీరో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ బాధపడడంలో తప్పేం లేదు. సార్ చెప్పినట్టు యూ షుడ్ ఆల్సో మేక్ ద ఫస్ట్ మూవ్ అండ్ అపాలజైజ్. యా, థ్యాంక్ యూ సో మచ్. నాన్నకు ఉత్తరంలో నెక్స్ట్ గౌతమి. సో నాతో మా డాడీ ఇక్కడికి రాలేదు. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పేస్తా. నేను నా చెల్లెలు ఇద్దరమే గర్ల్ బేబీస్ మా పేరెంట్స్కి. సో నాకు మా నాన్నకున్న రిలేషన్షిప్ ఐ థింక్ ఇట్స్ బీన్ 9 to 10 years. నేను మా నాన్నతో మాట్లాడట్లేదు.
కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ చాలా వర్స్ట్ లెవెల్లో జరిగాయి. దానికన్నా ముందు నేను చాలా ట్రై చేశా మా ఇద్దరు బాండింగ్ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడానికి. వెన్ ఐ వాజ్ అ కిడ్ మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్. అసలు మా అమ్మని ఆడుకునే వాళ్ళం నేను మా నాన్న కలిసి. నాకు నా చెల్లెలకి 7 years ఏజ్ గ్యాప్ కదా. సో బై ద టైమ్ షీ వాజ్ బార్న్, సడన్గా తను పుట్టగానే ఏంటో నేను మా నాన్న చాలా దూరం అయిపోయాం. అది దేనివల్ల నాకు కొన్ని ఇయర్స్ అర్థం కాలేదు. దాని తర్వాత కొన్ని కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. పోతూ 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 ఒక ఏజ్ వచ్చాక నాకు అర్థమైంది, ఎస్ అఫ్ కోర్స్ మా నాన్నకు మేమంటే చాలా ఇష్టం, కానీ మాకన్నా ఎక్కువ మా నాన్నకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. నేను మా నాన్న ప్రేమను పోగొట్టుకున్నా, ఆయన ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నా, ఆయనతో ఉండాల్సిన బెస్ట్ మూమెంట్స్ మెమొరీస్ ప్రతి ఒక్కటి పోగొట్టుకున్నా. అది ఆయనకు తెలుసు, రియలైజ్ అయ్యింది. బట్ ఈజ్ ఆల్సో హెల్ప్లెస్ నౌ. నేను ట్రై చేసి 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 ఒక పాయింట్లో నాకే విసుగు వచ్చేసింది. ఇంకా ఎంతని ట్రై చేయను, మేబీ ఇక్కడ నాకు రాసి పెట్టలేదు ఆ లవ్, కేర్, అఫెక్షన్ తీసుకోవడానికి. నాకేం వేరేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ దట్ ఏమైనా అయితే మా నాన్న ఉన్నారు చూసుకుంటారు అనే ఒక కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ప్రతి ఒక్క దానికి నేనే ఫైట్ చేసేదాన్ని, అమ్మకైనా చెల్లికైనా, అక్కడికి మా నాన్న కోసం కూడా నేనే ఫైట్ చేసేదాన్ని. అదేంటో నాకు కర్మ అనిపించేది ఆ మూమెంట్లో. ఏదైనా కావాలన్నా ఇప్పటిదాకా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగే ఇది కూడా నాకు రాలేదు. అంత లాగేసుకున్నారు మా నాన్నని నా నుంచి. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు, మీతో పాటే ఉన్నారు కాబట్టి యు స్టిల్ హ్యావ్ అ సెకండ్ ఛాన్స్. కానీ చాలా ఇయర్స్ అయింది కదా, అంత బాండింగ్ లో నాకు మాట్లాడడం కూడా రావట్లేదు. మీరు పెద్ద మనసు చేసుకొని అవన్నీ కాస్త పక్కన పెట్టి జస్ట్ స్టార్ట్ ఫ్రెష్. యా, హోప్ఫుల్లీ నాకంత స్ట్రెంగ్త్ వస్తే నేను వస్తది. యు ఆర్ వెరీ 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 స్ట్రాంగ్. కమ్ ఆన్. నాన్నకు ఉత్తరంలో నెక్స్ట్ శాంతి గారు. మా నాన్నకి నేను ఇవాళ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాన్న నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నాకు 2 months మా నాన్న బిఫోర్ హీ వాజ్ అబౌట్ టు లీవ్ మీ కొన్ని ఇష్యూస్ అయినాయి. అప్పుడు అమ్మా ఏంటి ఏం చేస్తామంటే, నాన్న ఏమి వద్దు, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అంటే, అప్పుడు కూడా ఆయనకు తెలియకుండా ఎక్కడో ఒక చిన్న ఇది పర్లేదా అమ్మా అని. లేదు నాన్న అన్నాను. బట్ టుడే ఇవాళ చెప్తున్నాను, నాన్న నేను చాలా 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 బాగున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఎప్పుడైనా నీ కల్లో మా నాన్న కనిపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా సంతోషంగా లేస్తాను. సో ఆ కలలో పేరెంట్స్ కాదండి, మీరు పక్క నుంచొని మీ పేరెంట్స్తో ఉండండి, నవ్వుతూ ఉండండి, ఎంజాయ్ చేయండి, బయటకు తీసుకెళ్ళండి, అట్లీస్ట్ మంత్లీ 1 మంత్లీ 2 ఒక్క గంట. సో దట్ ఈస్ ఆల్ దే వాంట్. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ లైక్ నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏడవదలుచుకోలేదు, ఇందాక ఏడ్ చేశాను. అండ్ రాజు గారు చెప్పినట్టు ఇది ఏడవడానికి కాదండి, ఇది మెమరీస్ని మళ్ళీ నెమరు వేసుకోవడానికి, మన పేరెంట్స్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. తప్పేం లేదండి, పేరెంట్స్ గురించి మాట్లాడితే కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఐ థింక్ మీకు కూడా ఒకవేళ మీ పేరెంట్స్ మీతో ఉండుంటే ప్లీజ్ అప్రిషియేట్ దెమ్, ప్లీజ్ స్పేర్ టైం ఫర్ దెమ్. అలాగే పేరెంట్స్ లేని వాళ్ళు, వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి, కన్నీళ్లు పెట్టుకోండి. ఏడవడంలో తప్పు లేదు, నామోషి ఏమీ లేదండి. అండ్ నాన్నకు ఉత్తరంలో నెక్స్ట్ ప్రవీణ్. నాన్న గురించి ఎంత మాట్లాడినా మాట్లాడాలనే అనిపిస్తుంది. ఎందుకనంటే నాన్న విలువ అంత ఎక్కువ మన జీవితంలో. కాబట్టి నాకు ఇక్కడ నేనైతే ఇప్పుడు ఏడవదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొక 1 year లో నేనే మా నాన్నని ఎత్తుకొని ఇదే స్టేజ్ మీదకి వచ్చి, ఎందుకంటే మా అంటే 1 year లో అండి, ఈ ఇయర్ కాదు, ఈ ఇయర్ అనుకుంటారు మీరు. నేనేం అనుకోవట్లేదు. అంటే ఎందుకు అంత తొందరని ఇప్పుడే పెళ్లి చేసాక 3-4 years ఆగు. మా నాన్న తర్వాత మా అమ్మ ఉంది. ఓహో ఎస్, మొత్తం 5 year ప్లానింగే.
నా పేరెంట్స్ నాకు లేరు కాబట్టి నా పేరెంట్స్ మళ్ళీ నా దగ్గర రావాలనే కోరిక. నేను వాళ్ళ గురించి ఎంత కష్టమైనా పడతా, నేను ఏదైనా చేస్తా. ఎందుకంటే మా నాన్న నన్ను అలా చూసుకున్నాడు, మా మదర్ అలా చూసుకుంది కాబట్టి నేను ఆ క్షణం గురించి వెయిట్ చేయడం అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రవీణ్ చాలా బాగా చెప్పారా మీ డాడీ గురించి. ఒకసారి నీ గురించి కూడా చెప్దాం వస్తున్నా నేను. రాన్న. అరే ఎన్ని ఇయర్స్ నుంచి మనతో పరిచయం? 9 years. ఎప్పుడు నన్ను మనస్ఫూర్తిగా అన్నాను పిలుస్తావు కదా? పిలుస్తా. భాస్కర్ నైనా, ప్రసాద్ అయినా, ఆది నైనా అందరం పిలుస్తా కదా? అవునవును. మా ఎవరికి చెప్పుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలనిపించిందిరా నీకు? అంటే పెళ్లి గురించి ఆ విషయం షేర్ చేసుకుందామని ఆది కూడా వచ్చాడు కదా అడుగుదామని పెళ్లి గురించి. ఎపిసోడ్ గా కేవలం ఫస్ట్ టైం ఆది అలా రావడం. ఓన్లీ వాడి కోసమే వచ్చా. వాడు నన్నే కాదు ఇక్కడ చాలా మందిని మోసం చేశాడు. ప్రవీణ్ చెప్పరా, నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేసేవాడు. అవునన్నా. మరి ఇంత పెద్ద ఆపద వచ్చినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదురా నువ్వు? ఇంట్లో ఏంటంటే నా సైడ్ మా అమ్మ నాన్న లేరు కదా, నన్ను చిన్నప్పటి నుంచి చూసుకుంది మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా హెల్త్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల ఆ దగ్గరుండి చేయాలనే ఒక చిన్న ఆశతోటి నేను తొందరగా ఈ పెళ్లి జరిపించడం చేసుకొని సంవత్సరం లోపు మీ నాన్నని, మీ అమ్మని, మీ అమ్మమ్మని, మీ తాతయ్యని అందరినీ దింపేద్దామని ఫిక్స్ అయ్యారు నువ్వు. కానీ వరే మీరిద్దరు చేసుకోవడం వల్ల బాధపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ సెట్ లో? ఎవరు లేరు. ఎవరు లేరు. మీ పెళ్లి మీరు అలా కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నీ పెళ్లి మేము చేద్దాం అనుకుంటున్నారా? సో అమ్మాయిని తీసుకొచ్చాం. సో ప్రవీణ్ గారి పెళ్లి మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చేద్దాం అనుకుంటున్నాం మేము. పెళ్లి సెటప్ ప్లీజ్. ఇప్పుడు అమ్మాయి రాబోతుంది. కూర్చోండి కూర్చోండి. పెళ్ళైన తర్వాత టైమింగ్ పోయింది చిన్నది అప్పుడే. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట, ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. ఈ రింగ్ ఎవరి చేతిలో వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ డామినేషన్. 3, 2, 1. జనరల్ గా బెస్ట్ ఆఫ్ 3 అవుతుంది కాబట్టి ఇంకో 2 times. రెడీ గో. ఈక్వల్. ఈ లాస్ట్ బట్టి డిసైడ్ అయిపోద్ది ఎవరు డామినేషన్ ఎక్కువ ఉంటదని. అమ్మాయి డామినేషన్ కన్ఫర్మ్. నెక్స్ట్ నువ్వు నేను ఆడదామా? ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ న్యూలీ వెడ్ కదా, వస్తున్నావు కదా, చెప్పు ఏదైనా ప్రామిస్ చేయాలనుకుంటున్నావా? తనకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. బేసిక్ ఏంటంటే తన సింగిల్ పేరెంట్, తనకు ఫాదర్ లేడు. నేను తనకు చెప్పేది ఒకటే, నీకు ఫాదర్ లేని లోటుని నేను తీరుస్తా, నాకు మదర్ లేని లోటుని నువ్వు తీరిస్తే చాలు. నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు. నాకు 3 years ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండు. నాకు ఎప్పుడు అనిపిస్తుండే, అందరినీ చూసి అనిపిస్తుంది కదా నాకు కూడా ఫాదర్ ఉండాలని. కానీ ఈ రోజుకి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నన్ను నాన్నలా చూసుకునే ఒక హస్బెండ్ దొరికింది నాకు. అతి త్వరలో మా మామయ్య అయినా మా అత్తయ్య అయినా మా కడుపులో పుట్టాలి. రాజీవ్ గారు, మీరు మా ఇవాల్టి గెస్ట్ ఆఫ్ ఆనర్, పెద్ద దిక్కు కాబట్టి అమ్మాయికి మీరు ఇప్పుడు ప్రెజెంట్స్ ఇవ్వాలి. Once again, congratulations to the newlyweds and stay happy, live happy. Thank you guys. Thank you. ఫ్యామిలీలో ఎన్ని బాండింగ్స్ ఉన్నా ఎప్పటికీ ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది ఎవర్ గ్రీన్, ఎవర్ ఇమోషనల్. అలాంటి ఒక బాండింగ్ ని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ హిమ్.
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి నాన్న నాన్న ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా. తల్లి నువ్వు పెద్దకి ఏమవుతావు? నాన్న నేను పెద్ద అయ్యే లోపు నీకు ఎలాగో వయసు అయిపోతుంది కదా, నేను డాక్టర్ అయ్యి నేను బాగా చూసుకుంటా. నాన్న నేను ఒకటి అడగనా? అడగమ్మా. నాన్న నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళవు కదా? నువ్వు నా ప్రాణం తల్లి, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నాన్న నాన్న మర్చిపోయావా నువ్వు? నేను ఎలా మర్చిపోతాను చెప్పు. ఐ లవ్ యూ తల్లి. ఓకే నాన్న బాయ్, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. రేపు నా కూతురు పుట్టినరోజు, తనకి ఎలాగైనా మంచి గిఫ్ట్ తీసుకోవాలి. హలో ప్రసాదు. చెప్పు బాబాయ్. ఎక్కడున్నావు? రేపు షాన్వి బర్త్డే కదా, తన గిఫ్ట్ కొందామని బయటికి వెళ్తున్నాను. చెప్పు బాబాయ్. ప్రసాదు షాన్వి. షాన్వికి ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. షాన్వి మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది ప్రసాదు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే నాన్న నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళవు కదా? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేసావమ్మా. నాన్న నేను డాక్టర్ అయ్యి నేను బాగా చూసుకుంటా. నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన కాల్చేశావే. అమ్మా షాన్వి, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా. లేవమ్మా.
స్మాలెస్ట్ కాఫిన్స్ ఆర్ ది హెవీయెస్ట్ అని అంటారు. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవ్వరికి ఎప్పుడు లైఫ్ లో ఎదురవ్వకూడదు. వెరీ ఇమోషనల్ పర్ఫార్మెన్స్. చాలా తక్కువ సందర్భాల్లో రామ్ ప్రసాద్ గారుకి ఉన్న ఈ సైడ్ మేము చూస్తాము. బట్ ఆన్ ద హోల్ ఇట్ వాజ్ లవ్లీ. జై జాన్వి, వెల్ డన్. రాజీవ్ గారు, తక్కువ సందర్భాల్లో అన్నారు, బట్ నేను రామ్ ప్రసాద్ ఇదే ఫస్ట్ టైం చూడడం, నేను స్టన్ అయిపోయాను. ఎమోషనల్ పార్ట్ ఇంత చక్కగా పర్ఫామ్ చేయడం అంటే చాలా కష్టం. మామూలుగా ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు మన మీద కెమెరా పెట్టి మీరు ఏదో చేయండి సార్ అన్న తర్వాత ఒకటి చేయొచ్చు. బట్ ఒక సాంగ్ కంపోజ్ చేసి దాన్ని క్యాలిక్యులేటెడ్ గా చేసే దాంట్లో ఎమోషన్ ని పండించడం చాలా కష్టం. రామ్ ప్రసాద్, అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. అమ్మో, నువ్వు పరిపూర్ణమైన నటుడివే బాబు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై జాన్వి, చాలా బాగా పర్ఫామ్ చేసావమ్మా. అండ్ ఈ యాక్ట్ ఇంత వండర్ఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన సుదర్శన్ మాస్టర్, ప్లీజ్ రండి. అది గారు, ఒక కుటుంబానికి ఒక ధైర్యం కావాలన్నా లేకపోతే గౌరవం రావాలన్నా కూడా ఆ ఇంటికి నాన్న పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మ బేసిక్ గా రోజు ఏడుస్తూనే ఉంటది, నాన్న ఎప్పుడో కానీ ఏడవడు. ఎందుకంటే నాన్న కూడా అమ్మలాగా ఏడ్చాడంటే అసలు ఆ కుటుంబానికి ధైర్యం లేకుండా పోద్ది. అందుకే నాన్న ఎప్పుడు ఆ ఇంటిని మోటివేట్ చేస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు అనమాట. అలాంటి ఫాదర్స్ డే రోజు ఆ నాన్న గురించి లేకపోతే కూతురు ఎమోషన్ చేస్తూ రాంప్రసాద్ అన్న చాలా బాగా చేశాడు. నాకు ఎందుకో రాబోయే రోజుల్లో రాంప్రసాద్ అన్నకి 1వ తారీఖులో ఎల్బీ శ్రీరామ్ గారి లాగా ఎమోషనల్ క్యారెక్టర్లు పడతాయి అనిపిస్తుంది. రాంప్రసాద్ గారు, ఫాదర్స్ డే సందర్భంగా ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. సో ఫీల్ క్యారీ చేయడం కోసం మనకు తెలియకుండా ఒకసారి కొన్ని ఊహించుకోవాల్సి వస్తుంది. సో నాకు పాప ఉంది. సో ఒక్కసారి నాకు అన్నీ కొన్ని పాత గుర్తొచ్చి కొన్ని ఏదయ్యి, ఎందుకంటే నాకు మా బాబు పుట్టగానే వాడికి చాలా సీరియస్ అయింది. అసలు వాడి కష్టం బతకడం అని చెప్పారు కూడా మా అబ్బాయికి అయితే. సో వాడు ఇప్పుడు చిరంజీవుడు. వాడు ఆల్మోస్ట్ నేను అంతా 3 months స్ట్రగుల్ అయినాడు కోసం. సో తెలియకుండా చిన్న అన్ని గుర్తొచ్చి నాకు యాక్ట్ కరెక్ట్ అయింది అనిపించింది. సో బాగా చేశాను అనిపించింది. కూతురుతో అయితే మీరు చాలా అటాచ్. దాంతో చాలా ఎక్కువ. సో ధ్రువన్, ఇప్పుడైనా డాడీ విలువ అర్థమైందా? అర్థమైందండి. ఇంకా డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, డాడీ తో మంచిగా మాట్లాడాలి కదా. ఇట్రా మరి, కమ్యా. లెక్కలేని ఆనందాన సుఖాలు తెంపుకు రావాలా. అందరు ఇక్కడ వచ్చి మాతో స్టేజ్ లో జాయిన్ అవుతారు. ఓకే, అందరి ముందు డాడీకి సారీ చెప్పాలి, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సారీ డాడీ. ఇంకెప్పుడు ఇలా ఆనంద్ నాన్నగారు, మా నాన్నే నాకు సూపర్ హీరో. రాజీవ్ గారు, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి దేని గురించి పిలిచారు? అది జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో సెలబ్రేట్ చేసుకున్న ఫాదర్స్ డే స్పెషల్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా వ్యూస్ లో చూస్తున్న వాళ్ళ డాడీస్ అందరూ కూడా సూపర్ హీరోస్. సో కీప్ డూయింగ్ ద గ్రేట్ జాబ్. మీ మనసులో చాలా 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 ప్రేమ ఉంది మా కోసం, ఆ విషయం మాకు తెలుసు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ అస్ అన్కండిషనలీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే. బై ఎవ్రీబడీ.